టెస్లా భారత్ మార్కెట్లో నిలవగలుగుతుందా? టెస్లా ఇక్కడ సక్సెస్ అవుతుందా? దట్ ఈస్ ఎ మార్కెట్ క్వశ్చన్. ఎందుకంటే ఇది కాస్ట్ ఎక్కువ కంపారిటివ్లీ. ఈవెన్ చైనాస్ కార్లు కూడా అమ్ముడుపోతున్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇంత చైనా బాయ్కాట్ చైనా అంటారు కదా, చైనా కార్లు బోలెడు అమ్ముడుపోతున్నాయి ఇక్కడ BYD కార్లని. సో ఇది ఎగ్జిస్టింగ్ చైనీస్ కార్ మోడల్స్ కన్నా కూడా కాస్ట్లీ. ఇది మీకు 60 to 68 lakhs రెండు మోడల్స్, ఒక మోడల్కి సంబంధించిన 2 ప్రైస్ వర్షన్స్లో రిలీజ్ చేశారు. అది ఒకటి 60 లక్షలు 65 లక్షలు, దట్టు షోరూమ్ ప్రైస్. ఆన్ రోడ్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది, ట్యాక్స్ మీకు ఇన్సూరెన్స్ ఇవన్నీ కలిస్తే ఇంకా పెరిగిపోతుంది. సో దీనికి మరి ఇంత కాస్ట్, ఆల్రెడీ ఇండియన్ కార్లు ఉన్నాయి, ఫారిన్ కార్స్ ఉన్నాయి, అంతకన్నా చీప్లో ఉన్నాయి, ఇంకో 10 లక్షలు చౌకగా వస్తాయి. అలాంటప్పుడు మరి టెస్లా కార్ బ్రాండ్ కొరకే టెస్లాను కొన్న మార్కెట్ ఉందా అనేది. ఎందుకంటే అబోవ్ 50 lakh 50 లక్షలకు పైగా ఉన్న కార్ల మార్కెట్ మన దేశంలో చాలా తక్కువ. మన దేశంలో ఏడాదిలో ఒక ఇయర్లో కేవలం 50,000 కార్లు మాత్రమే ఈ లగ్జరీ కార్లు అమ్ముడుపోతున్నాయి. అంటే అబోవ్ 50 lakh ప్రైస్ ఉన్న కార్లు ఇండియాలో ఇయర్లీ 50,000, అన్ని మోడల్స్ కలిపి నేను చెప్పేది 50,000 కార్లే అమ్ముడుపోతున్నాయి. ఇందులో ఇది ఎలక్ట్రిక్ వెహికల్ టెస్లా అంటే. సో మన దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ పెనట్రేషన్ ఇంకా తక్కువ, ఎందుకంటే ఛార్జర్ నెట్వర్క్ ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. సో ఒక 5% 10% అనుకుందాం ఎలక్ట్రిక్ భవిష్యత్తులో ఎంత అవుతుంది, 2,500 to 5,000 మించి ఉండదు. ఇవన్నీ టెస్లా అయితే, ఎందుకంటే ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో మళ్ళీ బోలెడు ఉన్నాయి కాంపిటీటర్స్. సో అయినా కూడా ఏడాదిలో ఎన్ని అమ్మగలుగుతాడు, few thousand అమ్మగలుగుతాడు. few thousand అమ్మితే నిజంగానే గిట్టుబాటు అవుతుందా మార్కెట్లో ఇంత నిష్ సెగ్మెంట్ అనేది క్వశ్చన్. అందులో 60% to 100% ఇంపోర్ట్ డ్యూటీ ఇప్పటికీ ఉంది. మరి అందువల్ల ఇది ఎంతకాలం కూడా చైనాలో టెస్లా కార్లు 6.5 లక్షలు అమ్ముడుపోతుంది ఇయర్లీ. అందుకే నీకు ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయమంటే మస్క్ ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే చైనాలో 6.5 lakh కార్స్ పర్ ఇయర్ అమ్ముతున్నాడు. సహజంగానే అక్కడ మార్కెట్ అంత ఉన్నది కనుక అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాడు. ఇక్కడ అసలు టెస్లా కార్ ప్రైస్లో అమ్మే మొత్తం కార్లే 50,000, మోర్ దెన్ 50 lakh కార్ అమ్మేది ఓన్లీ 50,000. మరి ఇక్కడ నేను ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేస్తా అనేది ఇలాన్ మస్క్ వాదన. కానీ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తేనే ప్రైస్ తగ్గి మీకు కనీసం కొనే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇండియన్ మార్కెట్ ఇస్ ఎ వెరీ ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్. దీనికి తోడు టెస్లా ఎందుకు కొంటారు అమెరికాలోనైనా, దానికి ఉన్నటువంటి బ్రాండ్ వాల్యూతో పాటు మీకు మన వాళ్ళు కూడా చాలా ఉంటారు. మా సొంత అన్నయ్యనే అమెరికాలో డలాస్లో ఉంటాడు, ఆయన టెస్లా కార్ కొన్నాడు. నేను కూడా అమెరికా వెళ్ళినప్పుడు ఆయన టెస్లాలో ప్రయాణం కూడా చేశాను. దాంట్లో ఉన్న గొప్పతనం అంటే అట్రాక్టివ్నెస్ ఏంటి, ఒకటి అటానమస్ కార్, అంటే డ్రైవర్ అవసరం లేకుండా ఆ కార్ నడుస్తుంది. ఈవెన్ నాకు గుర్తున్నంత వరకు అమెరికాలో కూడా రోడ్ పైన వెనకాల కూర్చొని నడపరు, ఆ స్టీరింగ్ దగ్గర పట్టుకొని ఉంటారు, కానీ అదే నడుస్తుంటుంది కానీ కూర్చోవాలి. ఇంకా అమెరికాలో రూల్స్ కంప్లీట్గా డ్రైవర్ లేకుండా అక్కడ కూర్చోకుండా డ్రైవర్ సీట్లు ఎవరు లేకుండా నడిపే పర్మిషన్ లేవు. ఎందుకంటే మా అన్నయ్య నడిపేటప్పుడు చూశాను, కార్లో కాలనీలో మాత్రమే మా అన్నయ్య నాతో పాటు వెనకాల కూర్చుంటే కార్ నడిచింది అటానమస్గా డ్రైవర్ లేకుండా. రోడ్డు మీదనైతే మా అన్నయ్య కూర్చొని ఉన్నాడు. ఎయిర్పోర్ట్ నేను అడిగాను కూడా, ఏంటనే మరి డ్రైవర్లెస్ అంటారు కదా, డ్రైవర్లెస్ ఎలా, నేనేం నడపడం లేదు, వట్టి కూర్చున్నా, ఇంకా రూల్స్ అనుమతించడం లేదని. ఇండియాలో డ్రైవర్లెస్ కార్లు సాధ్యమా? మన నితిన్ గడ్కరీ అతను స్టేట్మెంట్ ఇచ్చాడు, అటానమస్ కార్లు ఇండియాలో పెడితే కొన్ని లక్షల మంది డ్రైవర్లు ఉద్యోగాలు పోతాయి. ఉద్యోగాలు పోవడం తర్వాత సంగతి, మన దగ్గర అన్ని పద్ధతి ప్రకారం రోడ్డు పైన పోతుంటేనే ఎవడొచ్చి గుద్దుతాడో తెలియదు. వీళ్ళు అటానమస్ కారు ఆ రోడ్డు కరెక్ట్గా పోగలుగుతుందా అనేది ఇట్ ఇస్ ఎ వెరీ బిగ్ క్వశ్చన్. తర్వాత రెండవది ఏంటంటే టెస్లాకు ఉన్న అడ్వాంటేజ్ సూపర్ ఛార్జర్ నెట్వర్క్. ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఉన్న పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఛార్జింగ్. మీకు పెట్రోల్ బంక్ అంటే ఎక్కడెక్కడ దొరుకుతుంది. ఇప్పుడు గ్యాస్ కార్లే మనం ఇబ్బందులు పడుతుంటాం. మనం గ్యాస్ కార్లు ఉన్న వాళ్ళు చెప్తుంటారు, టైంకు దగ్గరలో గ్యాస్ స్టేషన్ లేకపోతే ఇబ్బంది పడతారు. ఇప్పుడు గ్యాస్ స్టేషన్లు పెరిగాయి, అందుకే మన దేశంలో హైబ్రిడ్ కార్లు వస్తున్నాయి. అంటే ఎలక్ట్రిక్ కార్ ఉంటుంది, పెట్రోల్ కార్, అంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ అయిపోతే ఆటోమేటిక్గా అది పెట్రోల్ కార్గా మారిపోతుంది. అలాగే గ్యాస్ పెట్రోల్, ఎందుకంటే ఈ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, హైబ్రిడ్ కార్స్ అంటారు. ఎందుకంటే ఇండియాలో ఉన్న ప్రత్యేకత మనకున్న ఛార్జర్ నెట్వర్క్ చాలా తక్కువ ఛార్జింగ్ నెట్వర్క్. సో ఇప్పుడు టెస్లాకు ఉన్నదంటే టోటల్గా 70,000 ఛార్జర్ స్టేషన్స్ ఉన్నాయి. వాటి సూపర్ ఛార్జర్ స్టేషన్స్ అంటారు. అంటే చాలా ఫాస్ట్గా ఛార్జింగ్ అవుతుంది. ఛార్జింగ్ అవడమే కాదు,
చాలా ఫాస్ట్గా ఛార్జింగ్ కావాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. సో చాలా ఫాస్ట్గా ఛార్జింగ్ కాకపోతే మనకు నోకియా డబ్బా ఫోన్ ఉన్న రోజుల్లో స్మార్ట్ ఫోన్ కానప్పుడు అది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు ఉండేది నాకు. ఇప్పుడు ఐఫోన్ వాడుతున్న పరిస్థితి ఏంటి, అది 5-6 గంటల్లో ఛార్జింగ్ అయిపోతుంది. అందువల్ల ఒక లగ్జరీకి పోతే దాంతో వచ్చే ఇబ్బంది కూడా అదే. సో దీంతో ఇబ్బంది ఏంటి అంటే సూపర్ ఛార్జ్. ఇండియాలో ఉన్నాయి ఆ సూపర్ ఛార్జింగ్ స్టేషన్లు ఇప్పటివరకు లేవు. మీకు టోటల్గా 70,000 ఉంటే అందులో 30,000 సూపర్ ఛార్జింగ్ స్టేషన్స్ అంటే వేగంగా ఛార్జ్ అయ్యేవి అమెరికాలోనే ఉన్నాయి, చైనాలోనే 2,000 ఉన్నాయి. మంత్కు ఇయర్లీ 6.5 లక్షల కార్లు అమ్మే చోట మీకు యూరోప్లో 1,000 ఉన్నాయి, ఇండియాలో లేవు. మీడియాలో అంచనా ప్రకారం చెప్తున్నా. సో అందువల్ల టెస్లాకున్న 2 ప్రత్యేకతలు, దాని ప్రైస్ ఎక్కువ ఉన్నా ఎందుకు కొంటున్నారంటే ఒకటి అటానమస్ క్యారెక్టర్, అది ఇండియాలో లేదు, ఈ సమీప భవిష్యత్తులో వచ్చే అవకాశం లేదు. మన రోడ్ కండిషన్స్ కూడా అందుకు అనుమతించవు, మన ట్రాఫిక్ కండిషన్స్ కూడా అందుకు అనుమతించవు. మీకు అమెరికన్ రోడ్లపైన ఇంత రష్ ఉండదు, మన రోడ్లపైన ఉన్నట్లు ఇంత అన్ప్రెడిక్టబుల్గా అమెరికన్ రోడ్లు ఉండవు. ఇక రెండవది సూపర్ ఛార్జర్ నెట్వర్క్ లేదు. మూడవది కాస్ట్ 50 లక్షలు ఎబో, ఇంతమంది చెప్పాను 50 lakh ఎబో కార్లు ఇండియాలో 50,000 అమ్ముతాయి. ఈ 3 ఛాలెంజెస్ ఉన్నాయి కనుకనే నేను మ్యానుఫ్యాక్చర్ ఇప్పుడే చేయలేను అనేది ఇలాన్ మస్క్ వాదన. మీకు మార్కెట్ టెస్ట్ చేసి నేను అప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్కి వస్తానని. కానీ భారత ప్రభుత్వం ఇప్పటిదాకా లేదు, మేక్ ఇన్ ఇండియాలో ఒప్పుకుంటేనే అని. ఇప్పుడు అది ఎలో చేశారు. మరి మేక్ ఇన్ ఇండియాలో చేస్తే చీప్ కూడా అవుతుంది. మీకు ఈ 60% 100% డ్యూటీ పడదు. ఇండియాలో కంపారిటివ్లీ ప్రొడక్షన్ కాస్ట్ కూడా తక్కువ కనుక మీకు చీప్ అయితే అప్పుడు 40 lakhs కూడా టెస్లా కార్ రావచ్చు. అందువల్ల ఇట్ ఈజ్ ఏ మీకు అదన్నా చూస్ చేసుకోవాలి. ఇండియాలో హై కాస్ట్ కార్లకు డిమాండ్ తక్కువ కాదనుకుంటే కాస్ట్ తగ్గాలి అంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయాలి. చూద్దాం ఏం జరుగుతుందో.